పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ గారితో ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏదైతే రుణమాఫీ 3 విడతలు అన్నారు, 31,000 కోట్లు అన్నారు, దాంట్లో 17,000 కోట్లు చేసిన పరిస్థితి. రుణమాఫీ స్వయంగా ముఖ్యమంత్రి గారే 3వ విడత రోజు ప్రకటించిన విషయం ఇది. అంటే దీన్ని నిధులు లేక, దీన్ని సరిగా రుణమాఫీ జరగక, ఇది పక్కదారి పట్టించడానికి ఈ హైడ్రా అనేది కొత్త డ్రామా తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? రెండు మనము కలపాల్సిన పని లేదు. రుణమాఫీ మీద పోరాటం ఆపేస్తారా మరి ప్రతిపక్షాలు? ఏం మీరు ఆపకండి, ఆయన ఏమి ఆపమని ఏమి అనడం లేదు కదా. కనుక ఇంకా అందని రుణమాఫీ ఏదైతే ఉందో దాని కొరకు ప్రతిపక్షాలు పోరాటం చేయాల్సిందే. మీరు మీ ఆస్తులు పోతుంటే మీకు నొప్పి అవుతుంది కనుక మీరు ఇట్లనే అంటారు. కనుక ఆయన టార్గెట్ చేస్తే చేస్తాడు. ఆయన మీరు ప్రతిపక్షాలు కనుక మీ భూములు టార్గెట్ చేస్తున్నప్పుడు మీరు పతివ్రతలు అయితే మీ భూములు ఏం పోవు. కనుక ఇప్పుడు పరీక్ష ఎవరికి అంటే పరీక్ష ఇద్దరికి అవుతుంది. ఆయన రుణమాఫీ పూర్తి చేయాల్సిందే, చేయకపోతే సగం చేయడం వల్ల దానివల్ల లాభం లేదు, ప్రజలు వ్యతిరేకిస్తారు. దాని కొరకు మీరు పోరాటం చేయాల్సిందే. మీరు అటెన్షన్ డైవర్ట్ ఎందుకు అవుతారని అంటున్నా. మీకు అక్రమ ఆస్తులు లేకపోతే మీ అటెన్షన్ డైవర్ట్ కావాల్సిన పనే లేదు. కనుక మీరు దానికి దీనికి లంక పెట్టాల్సినటువంటి పని లేదు. ఆయన రాజకీయ నాయకుడు, ఆయన ఆడే ఆట ఆడతాడు. కానీ బుల్డోజర్ను ఆపొద్దు, ఇది ప్రజల డిమాండ్. మీరు దానికి తగ్గట్టుగా మూవ్ అవుతారా కాదా? ఎవరు మూవ్ అయితే వాళ్ళకి అభినందనలు. ఇప్పుడు ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, రేవంత్ రెడ్డి చేసిన గొప్ప పని, ఒక అధికారిని దీని కొరకు ఏదైతే హైడ్రా కొరకు పెట్టిన అధికారి రంగనాథ్ ఉన్నాడు, రంగనాథ్ ఐపీఎస్ ఆఫీస్ కమిషనర్, ఆయన మంచి పేరు ఉన్నాడు. కనుక ఇప్పుడు ఏంటంటే ఆయనను నమ్ముతున్నారు అందరూ కూడా. ఆయన అక్రమంగా తన రాజకీయ టార్గెట్లు కానీ డబ్బులకు లొంగిపోయే వ్యక్తి కాదు. కనుక ఆ విధంగా రేవంత్ రెడ్డికి మంచి పేరు వచ్చింది దీంట్లో. ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి ఆపితే ఈ అక్రమార్కులకు లొంగిపోయినట్టే రేవంత్ రెడ్డి కూడా. నేను అంటున్నాను కానీ దేశంలోనే మంచి పేరు వస్తుంది ఇది కనుక నడిపిస్తే. నిజంగా ఆయనకు పాతివ్రత్యం ఉండి తన మనుషులు అని చూడకుండా కొట్టేసిన అనుకోండి, కొట్టేస్తే మాత్రం ఇక మామూలు ఉండదు. రేవంత్ రెడ్డి కలకాలం నిలబడతాడు ఇక్కడ కాంగ్రెస్ లీడర్గా. కనుక ఇది రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇది ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఇది ఇక్కడ హైదరాబాద్ సమస్య, దేశమంతా ఈ సమస్య ఉంది. చెరువులు, నాలాలు, కబ్జాలు అనేది దేశమంతా ఉన్నట్టు ఇది మోడల్ అవుతుంది. హైడ్రా అనేది దేశానికి ఒక మోడల్ అవుతుంది. ఎట్లయితే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ఎట్లా మోడల్ అయిపోయిందో మాఫియాలను కంట్రోల్ చేయడానికి, అక్రమ కట్టడాలను కంట్రోల్ చేయడానికి కూడా హైడ్రా ఒక మోడల్ అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మంచో చెడో మీరు ప్రారంభించారు, కేవలం జనవాడ లేకపోతే కేటీఆర్ కాడ ఆపకండి. మీరు కేటీఆర్ను కొట్టేయండి, అక్రమం అయితే ఇంకెవరిదైనా కొట్టేయండి. మీరు అది చూడకండి. మీ వాళ్ళు ఉంటే కూడా తీసేసేయండి. తీసేస్తే మీకు మంచి పేరు వస్తుంది, ప్రజలు కాంగ్రెస్కి మంచి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ కూడా మంచి పేరు వస్తుంది. కనుక ఆ విధంగా నేను చూస్తున్నాను. అలాగే మీరు రుణమాఫీ విషయంలో కూడా మీరు గేమ్ ఆడితే మాత్రం మీరే నష్టపోతారు. కనుక మీరు చూశారు కేసీఆర్ ఎన్ని ఇవి ఇచ్చిన ప్రజలకు, చిన్న మొత్తం డబ్బంతా పంచాడు కేసీఆర్. కనుక పెన్షన్స్ అని, ఆ పెన్షన్ అని, ఈ పెన్షన్, ఈ డబ్బులతో గెలుస్తా అనుకున్నాడు. మాయ మాటలు చెప్పి మిగతా ప్రొడక్టివ్ వర్క్ ఏమీ చేయకుండా, అదే రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఏమీ చేయకుండా ప్రాజెక్టులన్నీ కుప్పగూల్చి చేసి ఈ రోజు ఇచ్చే బిస్కెట్లకు ప్రజలు పడిపోతారు అనుకోని, కానీ ప్రజలు పడలేదు. చూసారా, 10 years తర్వాత తరిమేశారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇది లెసన్, ఇది మీకు 10 years కూడా ఇయ్యరు, మీరు 5 years కూడా ఎదురు చూడరు కనుక మీరు పొరపాటు చేస్తే. కనుక మీరు ప్రారంభించిన ఈ పని ఏదైతుందో మంచి పని, ఇది మీకు చెడ్డ పేరు వస్తుంది మీరు కనుక ఆపేస్తే. కనుక కిటుకులు అవి ఇవి పెట్టకండి, మీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మీరు అసలే చేయకండి అనేది మాత్రమే నా ఒక కామన్ మ్యాన్ యొక్క విజ్ఞప్తి ఇది.